బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్ రోజు రోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య హీట్ ఫైట్ నడుస్తుంది. ఇక ఈ మేరకు ఆదిలాబాద్ లోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు దూసుకెళ్లారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీ కౌన్సిలర్ చేరారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనతో క్యాంపు కార్యాలయం వద్ద రచ్చరచ్చగా మారింది. ఇక పార్టీలో చేరిన మైనార్టీ నేతకు కంది శ్రీనివాస్ రెడ్డి అండగా ఉండటంతో బీజేపీ నేతలు సహించలేకే ఆందోళన చేస్తున్నారని కంది శ్రీనివాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్ రోజు రోజుకి ఉత్కంఠగా మారుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య హీట్ ఫైట్ నడుస్తుంది. ఇక ఈ మేరకు ఆదిలాబాద్ లోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంపైకి బీజేపీ నేతలు దూసుకెళ్లారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీ కౌన్సిలర్ చేరారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనతో క్యాంపు కార్యాలయం వద్ద రచ్చరచ్చగా మారింది. ఇక పార్టీలో చేరిన మైనార్టీ నేతకు కంది శ్రీనివాస్ రెడ్డి అండగా ఉండటంతో బీజేపీ నేతలు సహించలేకి ఆందోళన చేస్తున్నారని కంది శ్రీనివాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా పాలిటిక్స్ రోజు రోజుకి ఉత్కంఠగా మారుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య హీట్ ఫైట్ నడుస్తుంది. ఇక ఈ మేరకు ఆదిలాబాద్ లోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంపైకి బీజేపీ నేతలు దూసుకెళ్లారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీ కౌన్సిలర్ చేరారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇక దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. కీర్తన, గుడ్ మార్నింగ్. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదుందో ఆదిలాబాద్ లో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బీజేపీల మధ్య అయితే ఒక రకమైనటువంటి ఒక వాతావరణం అయితే నడుస్తోంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ కు సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీని గద్దె దించాలనేటటువంటి ఒక జహీర్ రంజానీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే. అతను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడి నుంచి కూడా ఎట్లయినా సరే వైస్ చైర్మన్ జహీర్ రంజానీ గద్దె దించాలనే యత్నంతో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటైనట్టుగా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒక అనైతిక పొత్తుతో, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఒక అనైతిక పొత్తుతో ఎలాగైనా సరే వైస్ చైర్మన్ గద్దె దించాలని గతంలో కొంతమంది సంతకాలు చేసి కలెక్టర్కి ఇచ్చినట్టుగా, కలెక్టర్కి అయితే ఒక సంతకాలు చేసి ఒక నివేదికను సమర్పించారు. అయితే ఆ నివేదిక ప్రకారంగా ఈ నెల 18న
ఆ అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ అయితే ఆమోదం తెలిపినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నుంచి గత రాత్రి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 25వ వార్డు కౌన్సిలర్ రాజేష్, అలాగే దొడ్డన్న అని పిలుస్తుంటారు, అతనిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అతను కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కండువా కూడా కప్పుకున్నట్టుగా విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అలాగే ఆయన తన బయట్ల ద్వారా, అంటే ఏదైతే అక్కడ సందర్భంలో మీడియాకి ఇచ్చిన అంటే మీడియా అక్కడ సందర్భం లేకుండా పోయినట్టే అలా ఏదైతే సందేశం ఆయన బయట అయితే ఉంది ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే తన యొక్క కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరినట్టు, అలాగే తన కాలనీ వాసులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి ఆయన బయట కూడా సుస్పష్టంగా మీడియాలో అయితే ఇక్కడ మొత్తంగా వైరల్ అయిపోయింది. కానీ కొంతమంది బీజేపీ శ్రేణులు అయితే కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ కి దూసుకొని వచ్చారు. తమ కార్యకర్తలు తమ కౌన్సిలర్ ని బలవంతంగా ఎత్తుకొచ్చి పార్టీలో చేర్చుకున్నారంటూ వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అటు ఆందోళనకారులను అయితే చెదరగొట్టేసి బీజేపీ నేతలు ఎవరైతే ఆరోపిస్తున్నారో ఎక్కడైతే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ కి వచ్చారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే చెదరగొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో ఆ తర్వాత మళ్ళీ బలవంతంగా ఏ కౌన్సిలర్ అయితే ఇక్కడ పార్టీలో చేరారో ఆ తర్వాత ఆ కౌన్సిలర్ ని బెదిరించి, ఆ తర్వాత ఇంటి వద్ద కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఆ కౌన్సిలర్ ను తిరిగి బీజేపీలో చేరే విధంగా ప్రోత్సహించారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. ఒక రకంగా ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అంటే మున్సిపల్ రాజకీయం ఏదైతే ఉందో ఆ మున్సిపల్ రాజకీయానికి సంబంధించి అయితే ఇక్కడ ఇరు వర్గాల మధ్య అయితే ఒక పోటాపోటీ, అంటే నువ్వా నేనైనటువంటి ఒక పోటాపోటీ తత్వం అయితే నడుస్తుంది. ఒక రకంగా ఇక్కడ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఈ విధంగా మున్సిపల్ లో గద్దెదించాలనేటటువంటి తత్వంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైపోయినాయి అనేటటువంటి సందర్భం అయితే కాంగ్రెస్ లో ఆరోపిస్తున్నాయి. ఒక అనైతిక పొత్తు, అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు పార్టీలు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జోగు రామన్న, అలాగే పాయల్ శంకర్, అంటే స్థానికంగా మాజీ మంత్రి జోగు రామన్న, అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఆ ఇద్దరు ఒకటే ఇక్కడ కాంగ్రెస్ ని ఎలాగైనా సరే ఇక్కడ మున్సిపల్ లో వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏకైక వైస్ చైర్మన్ అతన్ని గద్దెదించాలని చెప్పేసి ఒక గట్టి ప్రయత్నంతో వాళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ అయితే ఆరోపిస్తున్నాయి. కీర్తన. సత్యనారాయణ, థ్యాంక్ యూ.